సికింద్రాబాద్ నామాలగుండలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు నేతలు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు ఆ పార్టీ జాతీయ నేత నందమూరి రామకృష్ణ. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని చెప్పారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే టీడీపీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. గత 43 సంవత్సరాలని తెలుగు పార్టీ పెట్టి ఇవాటి కూడా చెక్కు చెదని పార్టీ ఇది తెలుగు పార్టీ. 43 సంవత్సరాలైనా కార్యక్రమం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలుగుదేశం చెక్కు చెదని పార్టీ మన తెలుగు పార్టీ చూస్తున్నాం. మన ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో నాయకుల్ని తయారు చేసింది. నాయకుల్ని కాదు ముఖ్యమంత్రి కూడా తయారు చేసింది. మనం చూస్తున్నాం ఇద్దరు ముఖ్యమంత్రులు మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నోనే మన తెలుగుదేశం విత్తనాలు వాళ్ళు నుంచి ఎన్నోనే వాళ్ళ చరిత్ర మరవకూడదు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఇది పేద పార్టీ వెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఆనాడు మన నాన్న విశ్వవిఖ్యాత నటసారులు రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తూ పేద ప్రజలకి, అలాగే కూడుగుడ్డ ఇస్తూ, అలాగే రైతన్నలకు హార్స్ పవర్ 50 రూపాయలకి ఇస్తూ, అలాగే కార్మిక సోదరులకు కావాల్సిన అన్ని చేసి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించి అన్ని పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇవాళ చూస్తున్న తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాడు. అన్న సంక్షేమ పథకానికి మూల కారణం ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ రాముడన్నా కృష్ణుడన్నా అన్నగారిలోనే చూసుకుంటాం. దైవ స్వరూపులు. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం ఈ రోజున మేము. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు. పేద బడుగు బలహీన వర్గాలకే కాకుండా రైతుల కోసం కానివ్వండి, యావత్ ప్రజల కోసం మరి తన వంతు కృషి చేయాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో మహోన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా అవి పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి మాత్రమే దక్కుతుంది. ప్రపంచ చరిత్రలో కూడా మరి తెలుగు వారిని సంఘటితం చేసి ప్రపంచం నలుమూలల తెలుగువాడి పౌరుషాన్ని చాటినటువంటి మహోన్నతమైనటువంటి ఈ నందమూరి తారక రామారావు గారు గతంలో కూడా మరి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని అందించి ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేశాం. 2 రూపాయల కేజీ బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాల కోసం గృహ నిర్మాణ పథకాలు కానివ్వండి, 2 రూపాయలకి ఇచ్చి మన కేజీ బియ్యం అప్పుడు మరి ఆ టైంలో 2 రూపాయలకి కేజీ బియ్యం అందించినటువంటి ఘనత